హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజ్జు. గత శనివారం అయితే 6 మత్స్యకారులు అయితే మరణించడం జరిగింది. బోట్ అనేది తిరగబడడం జరిగింది. భోగాపురం మండలము ముక్కాం గ్రామానికి చెందిన వారైతే మరి దాని గురించి మాట్లాడడానికైతే ముక్కాం గ్రామం అయితే మనం వచ్చాము. చెప్పండి సార్, అసలు ఆ బోటు ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి? జూలై 1వ తేదీన వేటకి వెళ్ళారు మేడం. జూలై 1వ తేదీన వేటకి వెళ్ళి 4వ తేదీన వేట చేసుకొని తిరిగి వస్తుండగా 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము వేట చేసుకొని ఇంటికి వచ్చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులకి, అలాగే చేపలు కొనే వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది. ఈలోగా 2 గంటల నుంచి 4 గంటల లోపు వచ్చేస్తామనే మనుషులు 4 గంటలకు మళ్ళీ మా వాళ్ళు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డ్రైవర్కి చేసిన, కళాశాలకు చేసిన, అలాగే ఈ బోట్లో 7 ఉన్నారు. 7 ఫోన్లు చేసిన 7 ఒకేసారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఒకేసారి మా వాళ్ళకి ఆందోళనతో, మా వాళ్ళకి ఏమైంది, ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందనే ఆలోచనతోనే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసి కొంతమంది బోట్ల వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఫిషరీస్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మా వాళ్ళు మళ్ళీ మన విశాఖపట్నం కలెక్టర్ గారికి విషయం చెప్పి, మెరైనోళ్ళకి చెప్పి, కోస్ట్గా అందరికీ విషయం అయితే చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు శనివారం నాడు ఈ విషయం మీద యాక్షన్ తీసుకోలేదు. శనివారం యాక్షన్ తీసుకోకుండా ఆదివారం ఉదయాన మళ్ళీ మా వాళ్ళు అందులోని 7 ఒక అతను, కారి చిన్న అనే ఒక అతను షిప్లోకి ఈదుకుంటూ వెళ్ళి అతను బోట్ ఎక్కిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలోని రిలీజింగ్ ఏమని చెప్పాడంటే, నేను ఒక్కడనే ప్రాణాలతో బయటపడ్డాను, మిగతా వాళ్ళందరూ కూడా ఈదలేక చనిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రమాదం జరిగి 4 రోజులు అవుతున్నా సరే ప్రభుత్వం ఇంతవరకు మా మత్స్యకారుల పట్ల ఎటువంటి ఒక భరోసా అనేది కల్పించలేదు. ఎందుకంటే 6 కుటుంబాలు రోడ్డును పడిపోయి ఈరోజు దిక్కదీని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం అనేది ఇంతవరకు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, మత్స్యకార మినిస్టర్ గారు కానీ ఎవరు కూడా వచ్చి ప్రభుత్వం మీకు అండగా ఉంది, మీకు సపోర్ట్ చేస్తుంది అనే విషయం అయితే ఇంతవరకు చెప్పలేదు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా మత్స్యకారులకి న్యాయం చేసి ఘటనా స్థలానికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వచ్చి విశాఖపట్నం యూనియన్ ఆఫీస్కి వచ్చి ఈ యొక్క విషయం మీద స్పందించి వెంటనే మీకు ఆర్థికంగా భరోసా మేము కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఒక భరోసా కల్పిస్తారని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని అయితే మేము కోరుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం మాకు అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు ఆ ఫ్యామిలీని చూసుకుంటే చిన్న పిల్లలు ఉన్నారు. 6 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అన్నదమ్ములు, ఒక అన్నయ్య కొడుకులు, మేనల్లు, ఇలాగ అందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 6 రావడం చాలా బాధాకరం. ఈరోజు మా గ్రామంలో కూడా అందరం చాలా బాధలో ఉండి మేము అందరు కుటుంబ సభ్యులు, మా గ్రామస్తులు అందరం కూడా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళేసి రావడం, ఉదయం అంతా అక్కడ విశాఖపట్నం యూనియన్ ఆఫీస్ దగ్గర ఉండి అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేసి ఇలాగ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. కానీ నాయకులు అనే వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్నారు కానీ ఎటువంటి భరోసా అనేది చెప్పట్లేదు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా మా మత్స్యకారుల పట్ల ఉందంటే, వేట నిషేధం సమయంలో మత్స్యకార భరోసా ఇంతవరకు కొంతమందికి పడలేదు. అంటే 100లో 30% డబ్బులు వేసి 70% వదిలేసింది. అలాగే ఇప్పుడు ప్రమాదం జరిగి 4 రోజులైనా సరే ప్రభుత్వం స్పందించట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మత్స్యకారుల పట్ల అశ్రద్ధ అనేది ఎందుకు అనేది ఉందని మాకు అనేది అర్థం అవ్వట్లేదు. మేము చేసిన పాపమా లేక ప్రభుత్వాలు చేసిన తప్ప అనేది మాకు దయచేసి తెలియట్లేదు. ప్రభుత్వాలు మేము అయితే ఒకటే కోరుకుంటున్నాం, మీకు ఎలక్షన్ సమయంలో మత్స్యకారులు ఓట్లు కావాలి, కానీ మత్స్యకారులకు ఏదైనా సమస్య వస్తే మీరు పట్టించుకొని ప్రభుత్వాలు ఎందుకు ఇంక ఉండి ఈరోజు 6 మనుషులు ఒకేసారి గల్లంతయ్యారని అంటే కనీసం ఒక ముఖ్యమంత్రి రాలేని పరిస్థితి, ఒక ఉప ముఖ్యమంత్రి రాలేని పరిస్థితి, ఒక నారా లోకేష్ గారు రాలేని పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది ఇంత నిర్లక్ష్యం మా మత్స్యకారుల పట్ల? అది ఇంకెక్కడో ఏ స్టీల్ ప్లాంట్లోనూ 1-2 జరిగితే మత్స్యకారులు చేసే కష్టపడి ఇంత వెళ్తున్నారు ఏటకి. మత్స్యకారులు తెచ్చే ఇప్పుడు ఇంటికి ఒక కుటుంబానికి సంపాదించాలంటే ఒక ఫ్యామిలీతో వెళ్తారు. ఆ తెచ్చిన డబ్బులు గడిపే కాలం ఇంట్లోనే జరుగుతుంది. అలాంటిది ఈరోజు ఇలా జరిగిందంటే ఏ నాయకులు, ఏ సీఎం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ ఎవరు ఇప్పుడు వచ్చి రాలేదు. అదే స్టీల్ ప్లాంట్లో జరిగింది, మీకు అండగా ఉన్నామని అందరికీ హామీ ఇచ్చారు. ఇలా కూడా మా మత్స్యకారులు జరిగింది కాబట్టి ఒక్కో కుటుంబానికి మేము ఉన్నాం,
మీకేదో ఇస్తాం అనేసి ఒకవేళ చెప్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే మాకు కావాలి. ఈ మత్స్యకారులకి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. అంటే సార్ మీకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ అనేది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు చిన్న చిన్న బోట్లో ప్రయాణిస్తారు, ఎలా ఉంటుంది సేఫ్టీ? మేము వేటకి వెళ్ళేటప్పుడు కూడా ఈ తుఫాన్ హెచ్చరికలు అనేది ప్రభుత్వం వారు కానీ ఎవరు కూడా ఇంతవరకు మాకు విషయం తెలియచేయలేదు. మా వాళ్ళు మునిగిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న ఫోన్ చేసి ఇలాగ తుఫాన్ అలర్ట్ ఉంది, మీరు వేటలకు వెళ్ళొద్దు అని చెప్పేసి, అంటే ప్రమాదం జరిగిపోయిన తర్వాత చెప్తున్నారు కానీ ప్రమాదం ముందైతే మాత్రం అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా మాకు విషయం అనేది ముందుకుంటే ఇప్పుడు పాస్ చేయలేదు. అంటే ఈ మత్స్యశాఖ అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే, ఇప్పుడు మా సైడ్ అగ్రికల్చర్ ఉండదు. అగ్రికల్చర్కి ఫిషర్మెన్స్కి ఒకే అధికారులు ఉంటారు కనుక వాళ్ళకి మా సైడ్ ఉన్న అధికారులు కూడా పని తక్కువ ఉంటుంది. అయినప్పటికీ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మత్స్యశాఖ అనేది చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలా అసలు ఏ విషయం కూడా ముందుకుంటే పాస్ చేసే విధానం లేదు. ఒకవేళ గవర్నమెంట్కి అయినా సరే ఇప్పటికైనా సరే మా మత్స్యకారులకి ఉచితంగా లైఫ్ జాకెట్లు కానీ లైఫ్ బాయ్లు కానీ అవి సరఫరా చేసినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి రాదు. అలాగే ఈ విషయాన్ని శనివారమే గవర్నమెంట్ పట్టించుకొని ఈ కోస్ట్ గార్డ్ కానీ మెరైన్ పోలీసులు కానీ ఆ రోజు శనివారం సాయంత్రం అలర్ట్ చేసినట్లయితే ఈ 6 కూడా ప్రాణాలతో బయటపడేవారు. కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు 6 ప్రాణాలు పోయాయి. పెద్ద మనుషులు కానీ ఎవరు కూడా 6 ముక్కాం గ్రామస్తులు చనిపోయినప్పుడు కూడా మత్స్యకారులంతే ప్రజలంతే ఏమని కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు తల్లి పిల్లతో గోలుమని గోలెడుతుంటే ఒక్క పెద్ద మనిషి కూడా ఈ ముక్కాం గ్రామం నుంచి కనీసమైన ఈడియా వాళ్ళతో కూడా మాట్లాడలేదు. మరి ఏమనుకుంటున్నారో, మేకపిల్లలు అనుకుంటున్నారో గొర్రె పిల్లలు అనుకుంటున్నారు. 6 చనిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు పెంచవలసి వస్తుంది. అలాంటిది ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు ఈ గ్రామ ప్రజలు. ఈ మత్స్యకారులు అంతే ఆట బొమ్మలు అనుకుంటున్నారు, తోలు బొమ్మలు అనుకుంటున్నారు. మరి అలాగా మీకు తెలుసా అండి? 6 తెలుసండి. తెలుసా? ఏ వయసు ఉంటుంది? ఒక అయింది నా వయసు ఉంటుంది, ఒక అయింది 3 పరుచుకుర్రోడ్లే, ఒక అయింది కుర్రోడిది 19-20 ఉంటుంది, ఒక కుర్రోడిది 18-17 ఉంటుంది. వయసు వాళ్ళు 3 వయసు వాళ్ళు, తక్కువైన వాళ్ళు ఆ వయసు. పెళ్ళయిందా అందరికి? ఒక కుర్రోడికి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిగ్మెంట్ తోటి ఉంది. అలాంటిది వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ప్రజలంతే ఏమో ఆడబొమ్మల్లా కనిపిస్తున్నారు అంతే మేడం. ఇప్పుడు కారు చిన్న అనేసి ఆయన సిప్పుకు దొరికి ఆ సిప్పుడు కాపాడి రాత్రి 9 గంటలకు 8 గంటలకు వచ్చారు. మరి అక్కడ విషయాలు మనకు తెలియదు. అడుగుతాను, కారు చిన్న అనే అతను ఈదగలిగారు, మరి ఈ పిల్లలు నిజంగా ఈదలేకే మరణించారు. మరి ఎదనాకో మరి అలా ఉన్నారు, మేము ఎక్కువ ఉన్నాం మేడం. మరి అలా చెప్పిన మాటలను బట్టి మీకేం అర్థమైంది అంటే ఇలాగా బోటు ఏట అయిపోయి వచ్చేస్తుండగా ఇలాగా నాయా దెబ్బ తగిలి కిరటాలు తగిలి బోటు పక్కజాని కొట్టేస్తే పక్కజాని తెరబడిపోయింది. సరుకు ఉంది, సరుకు వెళ్ళి వాతల బోటు దాన్ని పడిపోయి చనిపోయింది. చూస్తున్నారు కదండి, 4 రోజులైనా కానీ వాళ్ళు చనిపోయారు లేదో ఇంకా ప్రభుత్వం అయితే చెప్పలేదు. అలాగే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదు. వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టపరిహారాలు కూడా ఇంతవరకు ప్రభుత్వం అయితే చెప్పలేదని వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మత్స్యకారుల పట్ల వాళ్ళ యొక్క సానుభూతి తెలియచేయాలని, ప్రభుత్వం స్పందించాలని అయితే వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆర్ స్టార్ టీవీ, విజయలక్ష్మి.